ఆనాడు కొనుక్కున్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, ఈ ఆస్తికి వచ్చిన వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారు. ఈ 50 ఏళ్ల కాలంలో 60 ఏళ్ల కాలంలో అనేక రకాల చేతులు మారినాయి. బొమ్మరాజుపేట అక్కడ గ్రేప్ గార్డెన్లకి కూరగాయల తోటలకు నిలయం. నాకు కూడా ఈ ప్రాంతంతో 36-37 ఏళ్ళ పరిచయం కాబట్టి ఈ ప్రాంతంలో నాకు కూడా 6 గ్రామాల్లో పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రామం గురించి అంత ఇంత తెలుసు. నేను గతంలో మాట్లాడినాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. కొంతమంది బ్రోకర్లు, కొంతమంది లంచగొండి అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతాంగాన్ని సతాయించే ప్రయత్నం ఏదైతే చేస్తుందో తప్పకుండా వాళ్ళ భర్తం పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నేను వచ్చింది రైతాంగానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కోసం వచ్చినాం. ఈ మద్దతు కూడా ఏదో వట్టిగా ఇట్లా మాట్లాడిపోవడానికి రాలేదు. ధరణి వచ్చిన తర్వాత బాధ అనిపిస్తుంది. ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు అసలు ఓనరు అసలు కబ్జాదారులు పక్కకు పెట్టి ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పేర్లు కూడా వచ్చినాయి. ఒక బొమ్మరాజుపేటలే కాదు, చాలా దిక్కులు వచ్చినాయి. వీటన్నిటి కూడా రెక్టిఫై చేస్తాం, ఈ ధరణిని తీసుకుపోయి బంగాళా ఖాతాలో కలుపుతాం అని భూభారత్ తెచ్చిండు. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక వెళ్ళినట్టుగా ఆనాడు వాళ్ళు తప్పు చేసి మళ్ళంటల్లని నొల్లి పెడితే గోల పెడితే ఆపే ప్రయత్నం చేసిండు. కానీ ఈనాటి ప్రభుత్వం మాత్రం ఏకంగా భూముల్ని కబ్జాపెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంది. నేను మళ్ళొకసారి లంచాలకు మరిగినటువంటి కొంతమంది అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇవాళ కాకపోయినా రేపు తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు స్పందించి ఇదేమో 1 ఎకరానికో 2 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది.